జగన్ అరాచక పాలనతో గాడి తప్పిన రాష్ట్రాన్ని దారిలోకి తేవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఏర్పడిన సత్సంబంధాలను వాడుకుంటూ రాష్ట్రానికి ప్రాజెక్టులు పథకాలు తీసుకురావడానికి చంద్రబాబు కృషి చేస్తున్నారు. ఆయన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి కోరిన విధంగా రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తోంది. ఉదాహరణకు యూరియా కొరతనే తీసుకుందాం. తెలంగాణలో ఉన్నంత తీవ్రంగా ఆంధ్రప్రదేశ్లో యూరియా కొరత లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం కోరిందే తడువుగా కేంద్రం 10,000 టన్నుల యూరియాను సమకూర్చింది. త్వరలో మరో 30,000 టన్నుల యూరియా సరఫరా కాబోతోంది. విశాఖను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఉదారంగా సహకరిస్తోంది. రాష్ట్రాభివృద్ధికి ఉన్నత స్థాయిలో కృషి జరుగుతోన్న వేళ క్షేత్రస్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో శాసనసభ్యులు అనుసరించిన ధోరణినే కూటమి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆదర్శంగా తీసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైలు కదలాలంటే స్థానిక శాసనసభ్యుడి అనుమతి తప్పనిసరి చేశారు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళగా స్థానిక ఎమ్మెల్యేతో ఒక మాట చెప్పించండి అని సబ్ రిజిస్ట్రార్ అడిగారట. ఆస్తుల క్రయ విక్రయాలతో ఎమ్మెల్యేలకు ఏం పని అని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేఅవుట్లు వేయాలన్నా ఎమ్మెల్యేల అనుమతి తప్పనిసరి. భూ వినియోగ మార్పిడి జరగాలన్నా స్థానిక శాసనసభ్యుడిని సంతృప్తి పరచాలి. చివరికి ఇళ్ళు కార్యాలయ భవనాల నిర్మాణం కోసం మున్సిపల్ అనుమతులు కావాలన్నా శాసనసభ్యుడి పర్మిషన్ ఉండాల్సిందే. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినట్టుగానే ఇప్పుడు కూడా జరగడం ఏమిటి అని ప్రజలు చిరాకు పడుతున్నారు. విచిత్రం ఏమిటంటే శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన వారు, కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన రాజకీయ కుటుంబాల వారసులు ఇలాంటి అరాచకాలకు అధికంగా పాల్పడుతున్నారు. గతంలో శాసనసభ్యులుగా పనిచేసిన వారు ఇలా అన్నింటిలో తలదూర్చడం లేదు. నియోజకవర్గాలను చెరబట్టిన ఎమ్మెల్యేల వల్ల పై స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కృషి బూడిదలో పోసిన పన్నీరవుతోంది. కూటమి ఎమ్మెల్యేల పోకడల గురించిన సమాచారం ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళ్తోంది. అయినా వారిని ఆయన కట్టడి చేయలేకపోతున్నారు. బరి తెగించిన ఎమ్మెల్యేలను సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా వారి వైఖరిలో మార్పు లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత అంటూ ఉంటే అది ఎమ్మెల్యేల వల్లనేనని ముఖ్యమంత్రికి తెలియంది కాదు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఇటీవలే అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేశారు. అటవీ సంరక్షణ చట్టం ప్రకారం ఇది తీవ్ర నేరం. అయినా సదరు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారే గాని అరెస్ట్ చేయలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఒక ఎమ్మెల్యే భర్త ఆగడాలు శృతి మించాయని నివేదికలు అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తమ నియోజకవర్గాల్లో అమలు కావాలన్నా కూడా తమను సంతృప్తి పరచాలని కొందరు ఎమ్మెల్యేలు మొరాయిస్తున్నారు. పైనుంచి ఫోన్ చేసి చెప్పినా వారు పట్టు వేడడం లేదు. పలువురు శాసనసభ్యులు కట్టు తప్పుతున్నారని తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు మెతక వైఖరి ఎందుకు ప్రదర్శిస్తున్నారన్నదే ఇప్పుడు ప్రశ్న. కూటమి ప్రభుత్వానికి శాసనసభలో తిరుగులేని మెజారిటీ ఉంది. 25 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్నా వచ్చే నష్టం ఏమీ లేదు. ఈ విషయంలో ప్రజల తప్పేమీ లేదు. వారు కూటమి ప్రభుత్వానికి అఖండ మెజారిటీని కట్టబెట్టి సుస్థిర ప్రభుత్వాన్ని అందివ్వాలని ఆశీర్వదించారు. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడానికి కారణం ఏమిటి? మా వాళ్లను అదుపు చేయడానికి ఏం చేయాలో అర్థం కావడం లేదని కూటమికి చెందిన ఒక ఎమ్మెల్యే వాపోయారు. గతంలో నక్సలైట్ల ప్రభావం అధికంగా ఉన్నప్పుడు శాసనసభ్యులు బాధ్యతగా ఉండేవారు. వారిలో భయం ఉండేది. ఇప్పుడు నక్సలైట్ల భయం లేకపోవడంతో బరి తెగిస్తున్నారు. కొన్ని ఉదంతాలు వింటుంటే మళ్ళీ నక్సలైట్లు బలపడాలనిపిస్తోందని మరో సీనియర్ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిజానికి శాసనసభ్యులను కట్టడి చేయడం అంత కష్టమేమి కాదు. అధికారం అండ చూసుకునే కదా వారు రెచ్చిపోతున్నారు. ఆ అధికారాన్ని వారికి దూరం చేస్తే
దారిలోకి వస్తారు కదా. ఇటీవలి కాలంలో మరీ బరి తెగించిన శాసనసభ్యులు ఎవరో ముఖ్యమంత్రికి సమాచారం లేకపోలేదు. అలాంటి వారిని అదుపు చేయడానికి ఒకటే మార్గం ఉంది. బరి తెగించిన వారి జాబితా రూపొందించి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫోన్ చేసి ఫలానా ఎమ్మెల్యే ఆదేశాలను పట్టించుకోవద్దని చెబితే దారికొస్తారు కదా. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే మాట చెల్లుబాటు కాకపోతే వారి పరిస్థితి నీటిలో నుంచి బయటపడిన చేపలా తయారవుదా? ఈ చిన్న లాజిక్ ను చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదో తెలియడం లేదు. ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలను కట్టడి చేయకుండా దోచుకోవడానికి అనుమతించిన కేసీఆర్, జగన్మోహన్ రెడ్డికి ఏ దుస్థితి పట్టిందో చూస్తున్నారు కదా. ఈ సందర్భంగా మహాభారతంలోని ధృతరాష్ట్రుడి పాత్ర గురించి చెప్పుకుందాం. ధృతరాష్ట్రుడికి పాండవుల మీద ప్రేమ ఉండేది. తమ్ముడి పిల్లలకు న్యాయం చేయాలని కోరుకునేవారు. అయితే నిండు సభలో పాండవులకు అన్యాయం జరిగిన సందర్భాలలో కూడా కుమారులైన కౌరవులను కట్టడి చేయలేక మౌనంగా ఉండేవారు. ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో కూడా ధృతరాష్ట్రుడు మౌనంగా ఉండిపోయారు. అన్యాయాన్ని నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఫలితంగా మహాభారత సంగ్రామం జరిగి కౌరవులందరూ హతమయ్యారు. కురు సామ్రాజ్యం అంతరించిపోయింది. అలాని ధృతరాష్ట్రుడు మంచివాడు కాడని చెప్పలేం. చెడును, అన్యాయాన్ని నిలువరించని వారు ఫలితం అనుభవిస్తారని చెప్పడానికి మహాభారతంలో ఈ ఉదంతాలను పేర్కొనుంటారు. వర్తమానంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో ధృతరాష్ట్రుడిలా మిగిలిపోకూడదు. శాసనసభ్యుల పోకడలను అదుపు చేయని పక్షంలో వచ్చే ఎన్నికల్లో కౌరవులకు పట్టిన గతే కూటమి సభ్యులకు పట్టదా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కనుక యుద్ధం బదులు ఎన్నికలు జరుగుతాయి. ప్రజాభిమానం కోల్పోయిన వారందరూ ఓడిపోతారు. రాష్ట్రాన్ని ఒడ్డున పడేయగలరని ఆయన మీద ప్రజలకు నమ్మకం ఉంది. ప్రజల్లో ఉన్న ఈ నమ్మకం కొనసాగాలంటే దారి తప్పిన శాసనసభ్యులను వెంటనే దారిలో పెట్టడానికి చంద్రబాబు కొరడా ఝుళిపించాలి. మంచితనం, మెతక వైఖరి అన్ని వేళలా మంచివి కావు. నచ్చజెప్పడానికి చేసిన ప్రయత్నాలు ఫలించనప్పుడు భయపెట్టడం ఒక్కటే మార్గం. నిజానికి కొద్ది మంది మినహా మెజారిటీ ఎమ్మెల్యేలకు ఎన్నికల సమయంలో పార్టీ పరంగానే ఆర్థిక సహాయం అందింది. చంద్రబాబుపై నమ్మకంతో ఎంతో మంది పార్టీ ఫండ్ ఇచ్చారు. ఆయన కూడా పలువురిని ఒప్పించి మెప్పించి నిధులు సేకరించి పార్టీ అభ్యర్థులకు అందించారు. అయినా ఎన్నికల్లో గెలవడానికి ఆస్తులు అమ్ముకున్న వారిలా కొంతమంది ఇలా బరి తెగించడం ఎందుకు? శాసనసభ్యులకు అపరిమిత అధికారాలు కల్పిస్తూ రావడం వల్లనే ప్రస్తుత దుస్థితి. ప్రభుత్వ కార్యాలయాల రోజువారీ కార్యక్రమాలతో ఎమ్మెల్యేలకు ఏం పని? అధికారులు స్వేచ్ఛగా తమ విధులను నిర్వర్తించే వెసులుబాటు కల్పించాలి కదా. ప్రభుత్వం వేరు, ఎమ్మెల్యే వేరు. అధికార కూటమికి చెందిన వారైనంత మాత్రాన, శాసనసభ్యులు చెప్పినంత మాత్రాన అధికారులు, పోలీసులు నడుచుకోవాలని ఏ చట్టంలో ఉంది? చట్టాలు, నిబంధనల అమలు బాధ్యత అధికారులదే. ఎమ్మెల్యే చెప్పారని తప్పు చేసిన అధికారికి మినహాయింపు ఉంటుందా? శాసనసభ్యులు కూడా తాము కేవలం 5 ఏళ్ల కాల పరిమితికే ఎన్నుకోబడ్డామన్న వాస్తవాన్ని విస్మరించి తమ అధికారం శాశ్వతమని ఎందుకు విర్రవేగుతున్నారో అర్థం కావడం లేదు. అధికారం శాశ్వతం కాదని తెలిసి కూడా వల్లమాలిన అధికార దర్పాన్ని ఒలకబోస్తే రేపటి పరిస్థితి ఏమిటి అన్నది తెలుసుకోవాలి కదా. తప్పు చేస్తున్న వారిని దారిలోకి తెచ్చుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నయానో భయానో చేస్తున్న ప్రయత్నాలు ఫలించనందున ఇక మిగిలింది దండోపాయమే. హద్దు మీరుతున్న ఎమ్మెల్యేలను బ్లాక్ లిస్ట్ లో పెట్టి వారిని ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోతే అందరూ దారిలోకి వస్తారు. తమది మంచి ప్రభుత్వమే కాదు, బలమైన దృఢమైన ప్రభుత్వం అని ప్రజల్లో నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుదే.